కూటమి నాయకత్వం సూపర్ జిఎస్టీ కూటమి నాయకత్వం సూపర్ జిఎస్టీ మహాకూటమి నాయకత్వం కొంచెం పక్కకు రండి నా దయచేసి ప్రసాద్ గారి నాయకత్వం, బీకే పార్సారథి గారి నాయకత్వం, రమేష్ పార్సారథి గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అదే వస్తాండి చూడ నాతో పాటు ఎందుకని వెడల్పు రండి.
ये फोटो दिए लगे गया ఆయన పార్టీకి అంతే టిఫిన్ Super GST! Super GST! Super GST! Super saving! Super saving! Super saving! Super GST! Super GST! సూపర్ సేవింగ్ Super GST! Super saving! Super GST! వర్ధిల్లాలి! వర్ధిల్లాలి! రాష్ట్రపతి గారి నాయకత్వం! వర్ధిల్లాలి! 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 బాబు अरवाज కొంచెం వెనక్కి రా అరవాజ్ దే ఓ బయట సోపు సా పక్కరాలంటే ఈ ఫోటోలు దిగుతున్నా సూపర్ సేవింగ్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ వచ్చిందండి సూపర్ సేవింగ్ बोल के बच्चे नौजवान Super GST! సూపర్ సేవింగ్ Super GST! సూపర్ జిఎస్టీ సూపర్ జిఎస్టీ चलो चलो उखड़ो 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 तुम बैच पूरे खोड़ो तुम बैच पूरे खोड़ो సూపర్ జిఎస్టీ Super saving! సూపర్ జిఎస్టీ लांग Saving! సూపర్ జిఎస్టీ Super saving! సూపర్ సేవింగ్ Super GST! సూపర్ సేవింగ్ Super GST! సూపర్ సేవింగ్ Super GST! जोहार इंडिया 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 सुपर जीएसटी सुपर जीएसटी सुपर जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया जोहार अंबेडकर जोहार अंबेडकर जोहार अंबेडकर अंबेडकर गाరి ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను जोहार अंबेडकर जोहार जोहार నాయకత్వం
ప్రభుత్వం పథకాలన్నింటినీ ప్రతి ఒక్క పథకం నేను లబ్ధి పొందుతున్నాను. గత సంవత్సరంలో సూపర్ 6 పథకాన్ని సూపర్ హిట్ చేసేందుకు గవర్నర్ చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు చెబుతున్నాను. నా పిల్లలిద్దరికీ తల్లివందనం లబ్ధి పొందాను. తర్వాత దీపం పథకం కింద లబ్ధి పొందాను. శ్రీశక్తి కింద నేను నా పుట్టింటికి నెలకి 2-3 సార్లు వెళ్ళి రాగలుగుతున్నాను. అలాగే ఇన్సూరెన్స్ కానీ ఇంకేమైనా ఇబ్బంది ఉన్నా దానికి మాకు ఉపయోగపడుతుంది. నా తరఫున ఆటో డ్రైవర్ల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలండి. సభాధ్యక్షులు సోదరులు కందికుంట వెంకటప్రసాద్ గారు, మిత్రులు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి గారు, జనసేన ఇన్ఛార్జ్ భైరవ్ ప్రసాద్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, వాల్మీకి స్కూల్ భవన్ గారు, వహీద్ గారు, అదేవిధంగా చాలామంది ఉన్నారు, చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. అతిరథ మహారథులందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమాలకు విచ్చేసినటువంటి సోదరిమణులు పత్రికేయులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జిఎస్టీ అదేవిధంగా ఆటో సేవ అనేటువంటి కార్యక్రమాలు రెండు కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జిఎస్టీ గురించి చాలామంది చాలా విషయాలు చెప్పారు, చాలా సంతోషం. జిఎస్టీ వల్ల 2 స్లాబులు, గతంలో 4 స్లాబులు ఉంటే ఇప్పుడు 2 స్లాబులు వచ్చాయి. ఈ 2 స్లాబుల వల్ల చాలామందికి వెహికల్స్ ఏమైనా కానీ కొనాలంటే, వస్తువులు ఏమైనా కొనాలంటే దాదాపుగా చాలా వరకు తగ్గుతాయి. అవి కొనుక్కోడానికి అవకాశం వచ్చింది, అవి కొనుగోలు శక్తి పెరిగేదానికి అవకాశం వచ్చింది. అదేవిధంగా ఇది ప్రభుత్వాలకు కూడా మంచి జరుగుతాయి, డబ్బులు కూడా వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఈరోజు సజావుగా నడుస్తున్నాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీ అందరికీ తెలుసు. ఆ రోజు గతంలో ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రం అతాకుతలమైపోయింది తప్ప అభివృద్ధి శూన్యం. అరాచక శక్తులు పెరిగిపోయినా, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, పరిపాలన కుంటుపడింది. ప్రతి ఒక్కరు కూడా యోగించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు ఆ పార్టీకి 13 సీట్లు వచ్చాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, ఒక విశ్వాసం, మోదీ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో 3 పార్టీల కలయికతో ఎవరు ఊహించినటువంటి మెజారిటీ సీట్లు ఈరోజు ఇచ్చారు ఎన్డీఏ కూటమికి. అదే నమ్మకంతోనే ఈ ఎన్డీఏ కూటమి ప్రజలకి చేరువుగా ప్రభుత్వం తీసుకువచ్చి అందరి బాగోగులు కూడా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలా. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో సూపర్ 6 అనేటువంటి అంశాలన్నీ కూడా 1 by 1 టేకప్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కష్టాలున్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా ఒక అవగాహనతో, ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఇప్పుడే చెప్పారు, మహిళల కోసం ఉచిత బస్సు ఇవ్వడం ద్వారా ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రావచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఆటో డ్రైవర్ సేవ అనేటువంటి కార్యక్రమం ఇచ్చి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఈ రోజు ఇవ్వడం జరుగుతా ఉంది. మన సత్యసాయి జిల్లాలో కూడా 5,720 మందికి లబ్ధిదారులు ఆటో వాళ్ళకి దాదాపుగా
8 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా ముఖ్యంగా కదిరి పట్టణంలో కూడా చూసినట్లయితే దాదాపుగా 1400 మంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా 2,15,000 రూపాయలు కూడా వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇప్పుడే చూశారు. మన నాయకుడు అక్కడ మీట్ నొక్కితే ఈ రోజు అందరూ అకౌంట్ లో కూడా డబ్బులు పడ్డాయి. అంటే గత ప్రభుత్వాల్లో అవినీతి పిచ్చి పెరిగిపోయేది, కానీ ఈ రోజు మారుతున్నటువంటి కాలానుగుణంగా మారుతున్నటువంటి టెక్నాలజీతో ఈ రోజు ఎవరికి రావాల్సినటువంటి సొమ్ము ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లో పడతా ఉన్నాయంటే అవినీతి జరగకూడదు, స్వచ్ఛంగా ప్రజలకు అందాలా, అన్ని వర్గాల వాళ్ళకి అందాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, పెన్షన్స్ ఇస్తున్నాం. 1వ తారీఖు వస్తేనే ఈ రోజు ఇల్లు దగ్గరికి వెళ్ళి 4,000 ఇస్తున్నాం, 6,000 ఇస్తున్నాం, 15,000 రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా మొన్ననే అన్నదాత సుఖీభావ దాదాపుగా 2 సార్లు ఇచ్చాం. దాదాపుగా ఇంకా ఫైనల్ గా కూడా ఇస్తాం. ప్రతి రైతు కూడా ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. అవి కూడా ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం మీ అందరికీ తెలుసు, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరూ కూడా 13,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది. అంటే చదువుకోవాలి, చదువుకోండి అన్ని రకాల ముందుకెళ్తారనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా ఆ కార్యక్రమం ఇచ్చాం. మహిళలకి ఉచిత బస్సు, అదేవిధంగా ఆటో డ్రైవర్ సేవ, ఇక ఇంకా బ్యాక్జో అన్ని కార్యక్రమాలు కూడా చేశాం. కానీ అన్ని చేసామని చెప్పడం లేదు, ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా అవన్నీ కూడా ఇచ్చి ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు అనేది కంటిన్యూషన్ ఉంటే తప్పనిసరిగా అభివృద్ధి చెందాలి. అదే మొన్న 19 నుండి 24లో ప్రభుత్వం మారితే చాలా నష్టపోవడం జరిగింది. అదే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ 19లో కూడా అధికారంలోకి వచ్చింటే భారతదేశంలోని అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ ఉండేదనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు గుజరాత్ లో చూస్తే కంటిన్యూషన్ ప్రభుత్వం దాదాపు 22 సంవత్సరాల పాలన, ఏకపార్టీ పాలన కొనసాగుతున్నటువంటి సందర్భం. అంటే అక్కడ శరవేగంగా ఈ రోజు అభివృద్ధి జరుగుతా ఉంది. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారం అనేది కంటిన్యూషన్ ఉంటే భవిష్యత్తులో తప్పకుండా మన అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. మొన్ననే చూశారు మీరు, హంద్రీనివా దాదాపుగా 2,700 కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చించి మాల్యాల నుండి అప్ టు కుప్పం వరకు కూడా నీళ్ళు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ ప్రభుత్వంలో కనీసం 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ 15 నెలల కాలంలోనే రాయలసీమలో దాదాపు 2,700 కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది. గతంలో కియా వచ్చింది, కియా వల్ల పరిశ్రమ రావడంతో చాలా మంది ఈ రోజు ఉద్యోగాలు వచ్చాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందుతా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే పరిశ్రమలు వస్తాయి, ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే పరిశ్రమలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలు అనే ఒక కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, హిందూపూర్ పార్లమెంటు సభ్యులు బీకే పార్సారథన్న గారికి, అదేవిధంగా పేర్లు చెప్తే చాలా ఉన్నాయి కాబట్టి అందరు మనోళ్ళే, కూటమి పార్టీల కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి, ముందున్నటువంటి ఆటో డ్రైవర్లు కావచ్చు, ఓనర్లు కావచ్చు, సోదరులకి, ప్రభుత్వ అధికారులకి, రవాణా శాఖ అధికారులకి, పోలీస్ శాఖకు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, పెద్దలందరూ కూడా సంఖ్యలతో పాటు చెప్తా వచ్చినారు. 2,90,000 మంది మన నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయలు, ఇవన్నీ లెక్కలు చెప్తానే వస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్లు ఏమో తడబడతానే ఉన్నారు. ఏంటంటే వాహన మిత్ర అంటాడు ఆయన. ఏదైనా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే ఎండలో పోయేటప్పుడు వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. మనం
మామూలుగా ఇంటికి పోతే పెళ్ళాల్లో అన్నం పెట్టమంటే అన్నం పెడతారు, అడగకుండా వాళ్ళు పెట్టరు. అన్నం పెట్టమని అడగకుండానే పరమాన్నం పెట్టిండే చంద్రబాబు నాయుడు చేసిండే పథకాన్ని మీరు మర్చిపోతే ఎట్లా? ఆ పేరు కరెక్ట్గా పెట్టుకోండి. మీరు అన్నం పెట్టమని అడగలే, పరమాన్నం పెట్టినాడు ఆయన. గతంలో 10,000 రూపాయలు ముక్కి మూలిగి ఎప్పుడు ఇస్తాడో 3 సార్లు డేట్లు మార్చుకొని బటన్ వద్దుతా అని డేట్లు చెప్పి ఆ డేట్ మారి అప్పులు పుట్టక ఆ డేట్కి ఏ రోజు డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఈ రోజున మీకు డేట్ ఆయనే చెప్పి ఆ డేట్కి మీరు ఇంకా చూసుకోమని చెప్పి ఆయనే చెప్పి అకౌంట్కి డబ్బులు వేస్తాను. అందుకే చెప్తాన్నా, అన్నం పెట్టమని అడగకుండానే పరమాన్నం పెట్టుకున్నాడు అని చెప్పేసి. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిరంతరం కూడా ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష పార్టీ అని చెప్పి చెప్పుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనేక రకమైనటువంటి కుట్రలు చేస్తూ, అబద్ధాలు చెప్తూ, గోబల్స్ ప్రచారాలు చేస్తూ మళ్ళీ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి ప్రభుత్వం ఉందో ప్రజాకంటక ప్రభుత్వం, మళ్ళీ ఒకసారి ఆయన రావాలని చెప్పేసి ఆలోచనలో ఈసారి ఉన్నారు. మళ్ళీ మామూలుగా ఆయన ప్రభుత్వం తీరేందంటే అన్ని విడతల వారిగానే ఉంటాయి. పెన్షన్ పెంచుకుంటూనే పోతాడు, 5 ఏళ్లకు 1000 రూపాయలు పెంచుతాడు. వాస్తవమా కాదా? వాస్తవం అయితే గట్టిగా సపోర్ట్లు కొట్టి తెలియజేస్తుంది. అదే రకంగా డేట్ మామూలుగా జాబ్ క్యాలెండర్ చెప్తాడు, పోస్ట్ పోన్ చేసుకుంటూనే పోతాడు ఆయన. వాస్తవమా కాదా? ఆయన చెప్పింది మెగా డిఎస్సి చెప్పినాడు కానీ ఏది చేయలే. వాస్తవమా కాదా? దీనికి వ్యతిరేకంగా ఈ రోజున ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం 15 నెలల కాలంలో మీరు ఒకసారి ఆలోచన చేస్తే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్ని విడతల వారీగా లేదు, వాయిదాల పద్ధతిలోనే ఉంది. కేవలం ఆయన చేసే అవినీతి మాత్రం హోల్సేల్ ఉంది. వాస్తవమా కాదా? గట్టిగా చప్పట్లు కొట్టాల. హోల్సేల్ అవినీతి ప్రభుత్వం అదైతే. కానీ ఈ ప్రభుత్వం మీరు ఒకసారి ఆలోచన చేస్తే, అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతా అని చెప్పేసి 16,347 ఉద్యోగాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు, ఆ రికార్డు టైంలో పూర్తి చేసి ఒక్క అవినీతి మనకు అంటకుండా అమరావతిలో కుటుంబ సభ్యులతో పాటు పిలిపించి వాళ్ళకు చక్కని ఆతిథ్యం ఇచ్చి అందజేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వాలుగా కాదా? ఒకసారి చప్పట్లు కొట్టి తెలియజెప్పాలని చెప్పి చెప్తాను. ఇది ఒక చరిత్ర. అక్కడి నుంచి మొదలు పెడితే మామూలుగా ఏదైనా హామీ ఇస్తే ఆ హామీ నిలబెట్టుకునే ప్రభుత్వాలే తక్కువ. అటువంటిది ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన రోజు నుంచి 3 నెలల కాలం ఎన్నికలు ఉందంటే, ఈ రోజు నుంచే మేము పెంచేటువంటి పెన్షన్లు డబ్బులు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మొదటి నెలలో 3 నెలలకు కూడా కలిపి 7,000 రూపాయలు డబ్బులు ఇచ్చినారు. వాస్తవమా కాదా? सही से गलत है? सही रहा तो एक बार क्लास मारो. అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే చాలా అరాచకాలు జరుగుతాయి. స్వార్థం ఉన్నటువంటి నాయకులు రాజకీయాల్లోకి వస్తే చాలా అరాచకాలు జరుగుతాయి. ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఉన్నంత దురాశ, డబ్బు పిచ్చున్నటువంటి నాయకుడు దాదాపు ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలోనే లేడు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఈయనకి ఇప్పటికి పలుమార్లు చెప్పుకున్నా నేను, ఈయన కడుపు నిండుతుంది కానీ కళ్ళు నిండవు. మనకే ఎక్కువ తెలిసింది. ఎందుకంటే ఉండేది ఒక కొడుకు. ఆయన వాళ్ళ అమ్మ డబ్బులు పీక్కుంటాడు, వాళ్ళ చెల్లెల డబ్బులు పీక్కుంటాడు. ఏదైనా మళ్ళా ఏదైనా కుర్చీకి పోటీ వస్తాడని బాబాయిని మన దగ్గర గుడ్డలు కొనుక్కొని పోయి చంపుతాడు. ఇప్పటికీ డబ్బులు పిచ్చి పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావాలంటున్నాడు. కానీ మన క్షేమం కోరి కాదు, ఈ రాష్ట్ర క్షేమం కోరి కాదనేది వాస్తవం మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ వచ్చేందన్నా మా పులిహోరలు చుచ్చుతారు పెడతారని చెప్తే నమ్మద్దండి. గొడ్డలు వస్తుంది, మళ్ళీ పొడవులు వస్తుంది. అంతకుమించి మంచి ఏం జరగదు. మన ప్రాంతానికి మంచి పేరేం కాదు. మనమందరం ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు అందరూ కూడా ఒక చిత్తశుద్ధితో పనిచేస్తాను. కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని భారతదేశ చిత్రపటంలో పెద్ద స్థాయిలో పెట్టాలని ఒక కృతనిశ్చయంతో ముందుకు పోతున్నాం.
అంతేకాకుండా యోగి వేమన్ను కావచ్చు, పక్కనే ఉండే బట్రేపల్లిని కావచ్చు, పక్కన ఉండేటువంటి లేపాక్షిని పుట్టపర్తిని చూపించి కావచ్చు, మన ప్రాంతానికి పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో మనకు ముందుకు పోతున్నాం. అందుకనే లా అండ్ ఆర్డర్ లో కూడా గట్టిగా ముందుకు పోతున్నాం. కొంతమంది నాయకులు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, కానీ మన ఆలోచన వేరే. లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండేటువంటి ప్రాంతమే అభివృద్ధి పదంలో ముందుకు పోతుందనే ఆలోచనతోనే ఇంత నిజాయితీగా పనిచేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన ఆలోచన ఏదైతే మళ్ళీ ఎన్నికల సమయానికి వాళ్ళు వచ్చేటువంటి ఆలోచన ఏమొస్తుందంటే, మొన్న లెక్క పోగొట్టుకున్నాను, ఇప్పుడు సపోజ్ చేసి మళ్ళీ లెక్కలు ఎవడన్నా దొరికితే, కొత్త పార్టీ దొరికితే వాడికి ఏదన్నా టూపీ పెట్టేసి మళ్ళీ వాడు ఆ ఖర్చు పెట్టి మళ్ళీ లెక్క కొడదామని వస్తారు. కానీ మీకు చేసేది ఏమి ఉండదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త కదిరి ప్రాంత వాసులారా, ఏమారద్దండి అని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జెండా మోస్తూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి కూటమి పార్టీ నాయకులు కూడా ఎక్కడ అరమరికలు లేకుండా ముందుకు పోతున్నాం. ఒక సహృదయంతో, ఒక సత్సంకల్పంతో మన ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణం అంతిమ మదిలి అనేది ఏంటంటే కదిరి నియోజకవర్గ అభివృద్ధి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని, ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని చిట్ట చివరి వరకు కూడా అందించేటువంటి కార్యక్రమం సుశిక్షితులైనటువంటి కూటమి పార్టీ నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అప్పుడే మనం కూడా ఏ నియోజకవర్గానికి తగ్గకుండా అభివృద్ధి పదంలో ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పెద్దలు పీకే పార్సారథన్ గారు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి. వారిని కొద్దిగా ఓపికగా మా నియోజకవర్గానికి మరింత మంచి చేసే విధంగా ఉండమని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరొకసారి ఈ రోజున డబ్బులు అందుకుంటున్నటువంటి ఆటో డ్రైవర్లకు, అందిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి ఆలోచన గాని, విఘ్నత గాని భారతదేశాన్ని ప్రపంచ పటంలో మొట్టమొదటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజున జిఎస్టీలో పెను మార్పులు తీసుకోవడం జరుగుతోంది. మొదట్లో జిఎస్టీ తెస్తే మన రాహుల్ గాంధీ ఏమో గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నాడా లేదా? ఎవరికైనా గుర్తుందా? ఇప్పుడు గబ్బర్ సింగ్ ట్యాక్స్. ఆ రోజున ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, బార్డర్ దాటితే చెక్ పోస్టులు, వ్యాట్లు ఏ రేట్లో ఉంటాయో తెలియదు. ఆ రాష్ట్రంలో ఏం రేటు ఉందో తెలియదు, ఈ రాష్ట్రంలో ఏ రేటు ఉందో తెలియదు. ఇవన్నిటినీ రూపమాపుతూ 1 నేషన్ 1 ట్యాక్స్ అనే విధానాన్ని తీసుకొచ్చి ఒక సరళీకృతమైనటువంటి ఆర్థిక విధానాల్లో మార్పులు తీసుకురావాలా, తద్వారా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలనే ఆలోచనతో చేసినటువంటి మార్పులు ఈ రోజున ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన తర్వాత ఇంకా మొదటి స్థానానికి ఎదగాలని చెప్పే క్రమంలో ఆయన చేసినటువంటి ఆలోచనే ఈ రోజు 2 స్లాబుల జిఎస్టీ అనేది వాస్తవం మీరు అందరూ గమనించుకోమని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున మీరు ఒకసారి గమనిస్తే ఈ జిఎస్టీ 2.0 గతంలో 4 స్లాబుల వ్యవస్థ ఉండేది. ఈ రోజు 2 స్లాబులు మాత్రమే ఉంది. 8%, 15%, 18, 8%, 18%, 5 and 18%, 5%, 18%. దీని ద్వారా ఏ రంగానికి మంచి జరగలేదో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ కండువా వేసిపోయినారు ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లు. ఎందుకు వచ్చిందంటే స్ప్రింక్లర్లు రేటు తగ్గినాయి. ఏదైతే డ్రోన్ల ద్వారా పంటలకి ఎరువులు వెదజల్లేటువంటి కార్యక్రమంలో ఒక్కొక్క డ్రోన్ 9,80,000 చిల్లర ఉండేది, 78,000 రూపాయలు రేటు తగ్గి 9 లక్షల రేటు అయింది. తద్వారా నిరుద్యోగ యువత ఒక్కొక్కరు నెలకు 50 నుంచి 70,000 సంపాదించుకునేటువంటి వెసులుబాటు వచ్చింది. కొనుగోలులోనే 80,000 రూపాయలు ఆదాయటువంటి పరిస్థితి ఉంది. ఎరువుల రేటు తగ్గినాయి. ఇవన్నీ కూడా వాస్తవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందాక సోదరులు చెప్పినారు, వాహనదారులు ఆటో కొనాలంటే రేటు తగ్గినాయి జిఎస్టీలో. మామూలుగా పేపర్లు ఎంతమంది చదువుతారు ఇక్కడ? న్యూస్ పేపర్లు, తెలుగు న్యూస్ పేపర్లు కానీ, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు కానీ బౌద్ధి నోడే చదివేస్తున్నారు. అందుకే ఇన్ని రోజులు రాజకీయాలు చేస్తారు నోరేసుకుని. పేపర్లు పొద్దున్నే చూస్తే మామూలుగా దసరా పండుగ మొదలైన దగ్గర నుంచి దీపావళి వరకు టీవీ రేటు తగ్గిస్తున్నాం. దసరా పండుగ సందర్భంగా, దీపావళి పండుగ సందర్భంగా పండగకు ముందు ఈ రేటు, పండుగలో ఈ రేటు అనేసేవాళ్ళు.
కానీ మీరు ఈ వారం నుంచి గమనిస్తున్నారో లేదు, జిఎస్టీ గతంలో ఉన్న జిఎస్టీకి రేటు జిఎస్టీ 2.0కి రేట్ అని చెప్పి పేపర్లో పబ్లిష్ చేసుకుంటున్నారంటే అది నరేంద్ర మోడీ గారి ఆలోచన కానీ ప్రజలకు మంచి చేసేటువంటి విధానం కానీ మీరందరూ అర్థం చేసుకోమంటారు. ఇందాకే చెప్తున్నారు వాళ్ళకి రోడ్ల గురించి. కేవలం గతంలో బటన్ నొక్కుతా అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసినాడు. ఆ బటన్ కూడా ఎప్పుడు వస్తాడో ఏందో తెలియదు, వాళ్ళ జీతాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడో తెలియదు. వాళ్ళకు మామూలుగా దాచిపెట్టుకునే డబ్బులు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు పాపం. 1వ తారీఖు ఉద్యోగస్తులకు ఎవరైనా ఉపాధ్యాయులు అయితే కరోనా వస్తే కాపాడుతాడనుకుంటే కనికరం లేకుండా బ్రాండీ షాపుల దగ్గర క్యూ లైన్లు మెయింటైన్ చేసినాడు. వాళ్ళకంటే అధ్వానంగా పాపం వాళ్ళని ఉపాధ్యాయులు నిలబెట్టి స్కూళ్ళల్లో బాత్రూములు కడిగించినాడు. ఇవన్నీ వాస్తవమా కాదా? మర్చిపోకండి. ఇవన్నీ ఏం మారినారంటే ఐవారులో తస్మాత్ జాగ్రత్త, పోలీసులు తస్మాత్ జాగ్రత్త, ప్రభుత్వ ఉద్యోగస్తులు తస్మాత్ జాగ్రత్త, మున్సిపాలిటీ ఉద్యోగస్తులు తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ 1వ తారీఖున మీకు జీతాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. 1వ తారీఖు జీతాలు రాక మీరు ఎక్కడైనా హౌసింగ్ లోనో లేదంటే ఇంకో సైకిల్ మోటార్ లోనో కార్ లోనో తీసుకుంటే అవి ఈఎంఐలు కూడా కట్టలేనటువంటి పరిస్థితులు, మీ సివిల్ స్కోర్ సంగనాకపోయినటువంటి పరిస్థితులు మర్చిపోతామని చెప్పేసి వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను. కానీ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అది కాదు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి, ప్రతి పెన్షన్దారుడికి 1వ తారీఖు టంచన్గా డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఒకవైపున సంక్షేమము సంపూర్తిగా అమలు చేస్తూనే అభివృద్ధి కాముకుడిగా అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లోనే మన నియోజకవర్గంలో కూడా 23 కోట్ల రూపాయలు గ్రామీణ రోడ్ల కొత్తగా ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది, మంచి ప్రభుత్వానికే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా 2 కోట్ల చిల్లర కేవలం గుంతలు పూడ్చడానికి రోడ్ల మీద ఈ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ మంచి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. మామూలుగా దేవి శరన్నవరాత్రులు జరుగుతాయి. శరన్నవరాత్రులు అంటే 9 రోజులు ఉత్సవాలు, కానీ 10వ రోజు కూడా ఉత్సవం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఆటో డ్రైవర్ల సేవలో జిఎస్టీ 2.0తో 10వ రోజున కూడా ఉత్సవం జరుపుతున్నారంటే ప్రజల్ని ఎంత సంతోషంగా పెట్టాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఆలోచనని సహృదయంతో అర్థం చేసుకోండి, సునిశ్చితంగా గమనించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అక్కడగా డబ్బులు వేస్తే అభివృద్ధి జరగదు, మీ సంక్షేమం విస్మరించకూడదు. పేద ప్రజలకు ఎప్పుడు కూడా ఆపన్న హస్తాన్ని అందిస్తూనే అన్ని వర్గాలకు, అట్టడుగు వర్గాల దగ్గర నుంచి అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమము, ఆర్థిక అభివృద్ధి కాంక్షించేటువంటి ప్రభుత్వాలు ఉంటేనే ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ, ఆ జాతి కానీ ముందుకు పోతుందనేది వాస్తవం అని, అందుకు అనుగుణంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, సంపూర్తిగా సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడుతోందనేది వాస్తవం అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మనం జిఎస్టీ పేరు మీద మనం ర్యాలీ చేస్తే బహుశా కొంతమంది కోపం వచ్చిండొచ్చు, ఇంతసేపు దూరం నడిపించినారని. వ్యాపార వర్గాల వాళ్ళని కూడా మేము ముందుకు ఎందుకు పెట్టినామంటే దాంట్లో కూడా ఒక అర్థం ఉంది. మీరు ఈ ప్రభుత్వాలు సహృదయంతో సామాన్యులకి ఏదైతే పన్ను రూపంలో మీకు సడలింపులు జరిగినాయో దాన్ని వారి వరకు అందజేసేటువంటి బాధ్యత వ్యాపార వర్గాల మీద కూడా ఉంది. మీరు ఏమారినా ప్రజలే మారకూడదు, ఒకవేళ ప్రజలే మారినా మీరే మారకూడదు అనే ఉద్దేశానికి మిమ్మల్ని ముందు పెట్టి మరీ నడుపుతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా ఆలోచనని కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి వ్యాపార వర్గాల వారిని కూడా కోరుతా ఉన్నాను. నాయకులు కూడా చాలా మంది వచ్చినారు. మనమందరూ ఆలోచన చేయాల్సింది, చంద్రబాబు నాయుడు గారు ఇంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చినటువంటి ఏ హామీ కూడా వెనక్కు తగ్గకుండా సంపూర్తిగా చేస్తూ ఇవ్వనటువంటి కార్యక్రమాలు కూడా స్త్రీ శక్తితో బస్సులో జనాలు ఎక్కుతున్నారు, మహిళలు ఎక్కువ భాగం ఎక్కుతున్నారు, ఆటో వాళ్ళు ఆందోళనకు గురవుతారంటే ఆ ఆందోళన దూరం చేయాలనే ఒక సహృదయంతోనే వాళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ పోతేనే 15,000 రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నారు. అంటే ఈ 15,000తో అద్భుతాలు జరుగుతాయి, వాళ్ళు ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపంతో ఒక మేడ కట్టేస్తారనేది కాదు. ఎవరైనా కష్టంలో ఉన్నటువంటి వ్యక్తికి లేదంటే అభద్రతా భావం ఉన్నటువంటి వ్యక్తికి ఒక మనిషి వచ్చి సాటి సాయంగా భుజం తట్టడమో, లేదు నేను ఉన్నా అని చెప్పడమో, లేదో ఒక గ్లాస్ మంచినీళ్ళలో లేదో పూట భోజనం పెట్టి మేము ఉన్నామని చెప్తే
వాళ్ళకు ఆత్మవిశ్వాసం నింపినటువంటి వాళ్ళం అవుతాము. ఆ రకంగా ఆలోచనతోనే ఈ రోజున ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మీరు ఆందోళన చెందొద్దు, మీ గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, మీ ప్రతి కష్టంలో కూడా మీకు అన్ని రకాలుగా అండదండగా ఈ ప్రభుత్వం ఉంటుందని ఒక చెప్పే విధానమే ఈ రోజున ఆటో డ్రైవర్ల సేవలో అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎవరైతే ఈ రోజున అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయని వాళ్ళు ఫోన్ చూసుకొని సంతోషపడుతున్నారో మీ కుటుంబ సభ్యులకు చెప్పండి, మీ పొరుగింటి వారికి చెప్పండి, కార్మికులకు చెప్పండి, కర్షకులకు చెప్పండి. ఈ ప్రభుత్వం చేసే ప్రతి ఇంటికి మంచి చేస్తా ఉంది, ఈ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి మంచి చేస్తా ఉంది. ఇంకా మహిళలకైతే బహుద్దిన పైకే బాగా తెలుసు. ఎందుకంటే పాపం మైక్ కూడా మాట్లాడలేని పరిస్థితిలో మా బాబీనే మాట్లాడేస్తాను. ఖుషి 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 అంటానే ఉంటుంది మైక్ ఇచ్చినప్పటికీ మా బాబీ. అది ఎంత ఖుషి ఉందో మాకు తెలియదు. స్త్రీ శక్తి దీపం పథకం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చా అనేది మీకే. అంతేకాకుండా ఉచితంగా బస్సు ప్రయాణం, మామూలుగా మానవ సంబంధాలు మెరుగుపడాల, టూరిజం మెరుగుపడాల, మీకు ఆర్థిక భారం కలగకూడదు. మహిళా వర్తకులు కానీ మహిళా రైతులకు కానీ 4 రూపాయలు ఆదాయం కావాలనే ఆలోచనతో మొదలుపెట్టిండేదే స్త్రీశక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం అనే సందర్భంగా చెప్తాను. మన ప్రాంతంలోనే అతిపెద్ద గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. అక్కడ చూస్తూ ఉంటాం మనం జీమాన్ సర్కిల్లో పాపం ఆడోళ్ళు వచ్చేసి పొద్దున్న కాయగూరలు ఆకుకూరలు అమ్ముకొని పోతూ ఉంటారు పల్లెల నుంచి వచ్చి. వాళ్ళందరూ ఉచిత బస్సు ప్రయాణం అయిన తర్వాత వాళ్ళు చెప్పే మాట ఒకటే, నెలకు 3,000 రూపాయలు ఆదా అవుతోంది మాకు బస్సు ప్రయాణం ద్వారా, బస్ ఛార్జీలు లేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి రుణపడున్నామని చెప్పేసి. ఇది ఎంతమంది గమనించుకున్నారో నాయకులు కూడా ఆలోచన చేసుకోండి, తెలియజెప్పండి. ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి మంచి కార్యక్రమం కూడా ఇందాక పెద్దలు చెప్పినారు. 2,700 కోట్లతో 100 నివాస్ సుజల స్రవంతి ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో మళ్ళీ ఆధునీకరణ కూడా జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇవన్నీ డబ్బులుండి చేయాల. ఈ ఆధునీకరణ ద్వారా చేసిన తర్వాత వచ్చిందే ఫలితాలు ఏమంటే, మామూలుగా ప్రతిపక్ష పార్టీ హోదా లేనటువంటి ప్రతిపక్ష పార్టీ అనుకున్నటువంటి వాళ్ళకి చెప్తున్నాం, తలుపుల మండలానికి పోయేసి మేము 600 కోట్లతో కాలువలు చూపిస్తే ఎలక్షన్ 3 నెలల ముందర వచ్చి 3 ఇంచులు పైకి లేపి గేటు 3 నిమిషాల్లో మూతేసేసి సప్పట్లు కొట్టుకొని మీరే వచ్చేసారు. 3 చుక్కల నీళ్లు కూడా కిందికి పోలా. కుప్పంలో సెట్టింగ్ చేసుకొని కుప్పం నీళ్ళు ఇచ్చేసినా అని చెప్పేసి అబద్ధాలు చెప్పి సెట్టింగ్ లారీలు పెట్టుకొని వెళ్ళిపోయినారు. మేము అట్లా దగులుబాజీ ఆటలు ఆడం, మేము డ్రామాలు ఆడం. ఈ రోజున తలుపుల మండల వాసులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. గర్వంగా తలెత్తుకొని తిరిగే విధంగా కూటమి నాయకులందరూ కూడా ప్రతి రైతాంగానికి మంచి చేసినటువంటి విధంగానే కాలువల్లో నీళ్లు ఇస్తున్నారు. ఈ రోజున పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మామూలుగా కదిరిని ఇంతకుముందు కూడా చెప్తా ఉన్నారు పాపం పాత ఎమ్మెల్యే గారు, కూతవేటు దూరంలో ఉంది కదిరి, మనకు మంచి జరుగుతుంది ముఖ్యమంత్రి పక్కనుంటే. వాళ్ళ బాబాయ్ కూత ఆపడానికి గొడ్డలు కొనుక్కొని పోయినాడు, కానీ మనకు కూతవేటు దూరంలో జరిగిన మంచి ఏం లేదు. అదే మనం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏముందంటే, ఎవరైతే ఇక్కడ గొడ్డలు కొనుక్కొని పోయి వాళ్ళ బాబాయ్ కూత ఆపేసినారో ఆ ప్రాంతానికి కూడా ప్రతిపక్ష నాయకుడి హోదా లేకపోయినా కూడా ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా కూడా వాళ్ళ నియోజకవర్గానికి కూడా మంచినీళ్లు మన కదిరి ద్వారా అందించినటువంటి ఘనత మనకు దొక్కుతుంది, చంద్రబాబు నాయుడు గారికి దొక్కుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.